మనకి ఎక్స్పీరియన్స్ త్రూ చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఎక్స్పీరియన్స్ నుంచి అంటిల్ మన లైఫ్లో కోచింగ్ అనేది ఎంతవరకు అవసరం, అంటే లైఫ్ కోచింగ్ అనేది ఎంతవరకు అవసరం అసలు? బికాజ్ కొన్ని మనం నేర్చుకుంటూ మనకి వస్తూ ఉంటాయి, కొన్ని మీరు అన్నట్టు మనం ట్యాబ్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక లైఫ్లో లైఫ్ కోచింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ కోచ్ ఇంపార్టెంట్ అండి. ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ ఇంపార్టెంట్, ఒక లైఫ్ కోచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. చిన్న చిరుగుతుంది, అలా వదిలేసాం అనుకోండి, ఒక కుట్టు వేసి దాన్ని క్లోజ్ చేసిన ప్లేస్లో వేయాల్సి వస్తూ ఉంటుంది. లైఫ్ కూడా అంతే. మీరు ఎప్పుడైతే యు నోటీస్ దట్ మనకు సోల్ చెప్తుందండి, మన సోల్ నోస్ ఎవ్రీథింగ్. ఆ పాత సోలే చూపిస్తుంది మనకి. మనం ఎంత ఊరుకున్నా కూడా అరే పిల్లల కోసం ఉందాము, టాక్సిక్ రిలేషన్లో సొసైటీ కోసం ఉందాము, భరిద్దాము, సోల్ చెప్తుందండి. అది ఎప్పుడైతే పీక్ వస్తుందో లోపల నుంచి ఇట్ విల్ స్టార్ట్ క్రయింగ్, రెస్ట్లెస్ అయిపోతాం. చిన్న దాంతో పోయేది పెద్ద గొడవలు అయ్యి రోడ్ మీదకి వచ్చి అప్పుడు సొల్యూషన్ వెతుక్కుంటుంటారు కొంతమంది. సో ఎప్పుడైతే మీకు అది స్టార్ట్, ఎస్పెషల్ ఆడవాళ్ళకి ఇంట్యూషన్ చాలా ఉంటుందండి. ఇంట్యూటివ్ పవర్స్, శక్తి అనేది చాలా ఉంటుంది. ఎప్పుడైతే మీకు స్టార్టింగ్లో ఫస్టే ఆ సిగ్నల్ వస్తుందో అప్పుడే మీరు యూ హ్యావ్ టు వేకప్. బట్ హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఎస్, అండ్ టైమ్ విల్ నాట్ హీల్ ఎనీథింగ్ అండి. ఓకే, నో, అన్లెస్ అంటిల్ మీరు లేచి యాక్షన్ తీసుకునే వరకు టైం విల్ నాట్ హీల్ ఎనీథింగ్. ఇప్పుడు మోదీ గారు ఏం చేశారు? టైం హీల్ చేస్తుందిలే, ఫోన్లే, పాకిస్తాన్ కదా, పక్కోళ్ళే కదా, ఊరుకున్నారా? చూసారు. దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు లేచి మనల్ని హీల్ చేస్తుంది అనుకోవడం రాంగ్ అండి. యూ బికమ్ ఇమ్యూన్ టు దట్. అది అలవాటు అయిపోతుంది, మీకు హ్యాబిట్ అయిపోతుంది. న్యూరల్ పాత్వే ఫామ్ అయిపోతుంది స్ట్రాంగ్గా, ఓ పైప్ లాగా. ఇంకా ఆ తర్వాత ఏమైపోతుంది, దట్ హ్యాబిట్ అయిపోయినప్పుడు ఇట్ బికమ్స్ యువర్ సెకండ్ నేచర్. ఆ ట్రామా అంతా బాడీలో ఎక్కడొక్కడ స్టోర్ అయిపోతుంది. ఈ నొప్పులు వీటన్నిటి కారణాలు ఇమోషనల్ పెయిన్. ఫిజికల్గా ఏ పెయిన్ లేదండి. బాడీ హ్యాస్ ఇమ్మెన్స్ పవర్ టు హీల్. మీరు ఇలా పెంటప్ చేసుకొని ఆ ఇమోషనల్ ఏదైతే డిస్ఈజ్ అనేది ఉంటుందో ఇట్ విల్ మేనిఫెస్ట్. ఈ పెయిన్ అనేది ఒక సిగ్నల్ దట్ మెంటలీ సంథింగ్ ఈజ్ రాంగ్, మీరు వెళ్ళి కరెక్ట్ చేసుకోండి. ఓకే. సో సెల్ఫ్ లవ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. మీకు చేత కాదు, మీకు రియలీ ఏదో అన్ఈజీగా ఉందంటే యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ లైఫ్ కోచ్. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్కి అంబిషియస్ ఉంటారు కొంతమంది, దే వాంట్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్. అది ఫ్యామిలీకే సపోర్ట్ చేయడానికే, బట్ వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ, వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలి, వాళ్ళకంటూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి, అలా చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ దొరకదు, ఖచ్చితంగా దొరకదు. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ అప్రోచ్ ఏ లైఫ్ కోచ్. ప్రతి ఒక్కళ్ళకి కావాలండి, హీలింగ్ కావాలి. ఎందుకంటే పాస్ట్ కర్మాస్ ఏమేమో తెచ్చుకుంటాం మనం, ఉంటాయి కదా పాస్ట్ లైఫ్ బ్యాగేజెస్, తెలియకుండా అన్కాన్షియస్ ప్యాటర్న్స్ క్యారీ అవుతాయి. ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనం స్నానం ఎలా చేస్తామో మెంటల్ హౌస్ కీపింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హీలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది చిన్న లెవెల్లో అయినా సరే, పెద్ద లెవెల్లో అయినా సరే, మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంత ఫీజు పే చేయగలరు అంతే. మోస్ట్లీ యూట్యూబ్లోనే చాలామంది రెమెడీస్ చెప్తున్నారు, చాలామంది స్పీకర్స్ రెమెడీస్ చెప్తున్నారు. అందులో మీరు ఒక్కటి పట్టుకొని రోజు ప్రాక్టీస్ చేసినా కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి. వాట్ ఈస్